హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజెన్సీ వ్లాగ్. ఈరోజు మేము మీకు మా స్టైల్లో తేగలు అనేవి ఎలా తింటామో చూపించబోతున్నాం. లాస్ట్ వరకు చూడండి. తేగలు ఉన్న ప్లేస్కి అయితే వెళ్దాం. గోదావరి రోడ్లో పెట్టామండి. గోదావరి పక్కనే ఉంది. ఫ్రెండ్స్ వచ్చేసాం లొకేషన్కి అయితే. అలాగే దాని టెంకులు కూడా మా సైడ్ ఎలా తింటామో చూపిస్తాం ఇందులోనే. మీరైతే లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఉంటుంది, మేము ఎలా తింటాము. చాలా బాగుంటుంది. ఉన్నాయి తేగలు. ముందు సైడ్కి లోతు తవ్వి తీకాలి. తవ్వుదాం. ముందైతే సైడ్కి లోతు తవ్వాలి, అప్పుడే మంచిగా వస్తాయి. ఎవరు అందుకనే సార్ వరుసగా తీస్తా. ఇదిగోండి, ఇదొకటి. ఇటున్నాయి. చాలా లోతు ఉంటాయి ఫ్రెండ్స్. తవ్వడం పెద్ద టాస్క్ అయిపోద్ది. కాగలా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంత బారుంది తేగ. ఇంకొన్ని తవ్వుదాం. ఇదిగోండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఎలాగున్నాయో. ఫ్రెండ్స్ అయితే ఇన్నైతే తవ్వాం మనం. ఇన్ని తవ్వాం. ఇప్పుడు గోత అనేది కప్పేద్దాం, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి తవ్వేస్తారు. అలాగే ఫ్రెండ్స్, ఇగో ఇన్ని దొరికాయి మాకు. ఇప్పుడు వీటిని మనం కాల్చి మా స్టైల్లో వీటిని ఎలా తింటామో కాల్చిన తర్వాత ఉంటుంది. మొత్తం చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ వేసేస్తున్నాం. వేసేస్తుంది.
వద్దా అంటావా అది అది ఏముంటాయి మంచి కాలినట్టున్నాయి. మంచి నీళ్ళు ఆగుతుంది అన్న వేడి మీద కొద్దిగా మగ్గుతుంది కదా అంతా తీర్చండి ఒకటి నచ్చింది తీర్చి ఫ్రెండ్స్ తాటి కమ్మలు అయితే పెడదాం ఇప్పుడు తీసి. ఉంది ఉడకబెట్టి తిన్నాం కంటే ఇట్లాంటి తింటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా కాలయ్యా. దీన్ని ఇప్పుడు మళ్ళీ మంచిగా రెడీ చేసి అప్పుడు తిందాం. ఫ్రెండ్స్ కాల్చేకాయలాగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కోసుకుందాం. కోసుకొని ఇందులో వేద్దాం. దీన్ని మేము మా భాషలో డొప్ప అంటాం. మంచిగా రెడీ చేస్తాం. దీన్ని మనకి ఎంత వెడల్పు కావాలో మనం చూసుకుందాం. దీన్ని ఇలా తయారు చేసుకోవాలి. అసలు లైట్గా వెయిట్ చేస్తే మంచిగా వస్తాయి, కానీ వెయిట్ చేయలేదు. ఇలాగైతే రెడీ చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు వీటిని కోద్దాం చిన్న చిన్న ముక్కలుగా. చూడండి ఎంత మంచిగా కాలిందో. ఈ తేగలు తినడం వల్ల మంచి మెడిసిన్ కూడా, జీర్ణాశయం మంచిగా అవుతుంది. కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. పీచు పదార్థం కాబట్టి ప్రతి ఒక్కరు తినాలి. ఇవి ఆరోగ్యానికి మంచిదండి. ఇలా తీసుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా రాలేదు అంటే లైట్గా దీన్ని హీట్ చేయాలి. హీట్ చేస్తే అప్పుడు మంచిగా రౌండ్గా పెద్దగా వస్తుంది. హీట్ చేయలేదు కాబట్టి మంచిగా రాలేదండి. ఇది ఇప్పుడు హీట్ చేయడానికి మనకి నిప్పు కూడా లేదు, ఆరిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ శబరి నది అండి. ఇది మన భద్రాద్రి గోదావరిలో వెళ్ళి కలుస్తుంది ఈ శబరి నది.
కబరి నది ఒడ్డు మీద ఉన్నాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇదిగో ఇంకోటి రెడీ చేసుకున్నాం. ఇది చిన్నగా అయిపోయింది. ముందైతే ఇన్ని కోసుకున్నాం మేము. ప్రస్తుతానికి ఇలా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాం. ఫుల్ అయిపోయింది. దీంట్లో కూడా కొన్ని వేసుకుందాం. ఇందులో కొన్ని అందులో కొన్ని. ఫ్రెండ్స్ వీటిలో ఇప్పుడు మనం వీటిని అయితే కలుపుదాం. అప్పుడు మంచిగా ఇంకా టేస్టీగా ఉంటాయి. ఏంటంటే సాల్ట్, ఉప్పు కొంచెం చల్లేసి, కారం అన్నమాట. ఈ కారం అనేది కొంచెం చల్లాలి. రెండిట్లో మిక్స్ తగినంత వేసుకోండి. కారం, ఉప్పు ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొంచెం స్పైసీగానే కావాలి, అందుకని ఎక్కువ వేసుకుంటున్నాం. మనమైతే వాటర్ పోసుకుందాం. మా ఏరియాలో తాటికల్లు తాగే వాళ్ళైతే వాళ్ళు వాటర్ వాడరు, తాటికల్లు పోసుకుంటారు ఇందులో. మనం ఇప్పుడు దీంతో వాటర్ అయితే కొంచెం లైట్గా తడి చేద్దాం. ఎక్కువ పోయకూడదు, లైట్గా మామూలుగా వేసుకొని ఇలా వేసుకున్నాం. ఇప్పుడైతే కలుపుకోవాలి బాగా. ఇలా బాగా కలుపుకుందాం. అయిపోయింది ఇంతే. ఇలా కలుపుకొని కొంచెంసేపు అలా మగ్గినట్టు ఉంచుకోవాలి. అలా ఉంచడం వల్ల మంచిగా పట్టుకుంటుంది కారం అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రెడీ అయిపోయినాయి. ఏంట్రా మేము ఏం చేస్తున్నాం? ఇవన్నీ ఈ మనం తాటి తేగలు అయితే రెడీ చేసుకున్నాం తినడానికి. ఇవి మన నాన్న వాళ్ళు గుజ్జిడి కాడ చేసేటి ఇవే కదా? ఇవే గుజ్జిడి కాడ. ఫ్రెండ్స్ సూపర్ ఉంటాయి, మస్తు టేస్ట్ ఉంటాయి. మేము ఎప్పుడైనా మా నాన్న వాళ్ళ దగ్గర వెళ్తే ఇవి వాళ్ళు తింటుంటే మేము అడిగి తినేటోళ్ళం. చాలా బాగుంటాయి. ఇది తినడానికి చేతులు ముట్టకుండా ఒకసారి ఇట్లా పొడుచుకొని తినేటోళ్ళం. వా ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి. మీకు ఏదో క్రేజీగా ఇలాంటి పుల్లలాగా ఏమైనా చేసుకొని సూపర్ ఉన్నాయి. అసలు పుల్లలా చేసుకొని ఇలా పట్టుకొని తింటే అంత బాగుంటాయి. సూపర్ టేస్ట్ ఉన్నాయి మాత్రం. మీరు అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయో. మంచిగా శనగల టేస్ట్, ఉప్పు కారం వేయడం వల్ల ఇంకా అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాగైతే చాలా బాగుంటాయి, నచ్చుతుంది. ఇప్పుడైతే అవి వీటి టెంకాయలు కూడా ఉంటాయి కదా, తాటి టెంకలు, అవి కూడా ఎలా తినాలో మా స్టైల్లో చూపిస్తాం, చూడండి. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు తాటి టెంకను ఎలా తింటామో చూపిస్తాను మా స్టైల్లో. దానికంటే ముందు తాటి టెంక ఇలాంటిది తీసుకోకూడదు, ట్యాగ్ను తెంపుకొని ఇవి తీసుకోకూడదు. అంటే వాటర్ అయిపోయి కొంచెం మంచిగా ఉండవు, భూమిలో దిగకుండా ఉంటాయి ఇలాంటివి.
అవి తీసుకోవాలి, అవి బాగుంటాయి. అలాగే బరువు కూడా చూసుకోవాలి. వీటిని ఇలాగే నరుక్కొని తింటారు, కానీ మేము ఎక్కువగా టేస్ట్ కోసం వీటిని అయితే కాలుస్తాం. ఇప్పుడు కాల్చి చూపిస్తాను ఎలా ఉంటాయో. ఓకే, ఇప్పుడు వీటినైతే ఇప్పుడు ఇందులో వేద్దాం. ఓకే, కాలినట్టు సరిగ్గా కాలేదు, కానీ కాలేదు. మంచి కాలితే మస్తు మంచి స్మెల్ వస్తుందండి. స్మెల్లే తినాలనిపించింది, మంచిగా ఉంది స్మెల్. కాల్తాను, ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది నరికి చూద్దాం. ఓకే, ఇదైతే నరికి చూద్దాం ఒకసారి. అయ్యా, హోటల్ తెచ్చుకున్నాను, హోటల్తో నరుకుతాను. ఇది వరకు చూస్తా ఎక్కువ కాలిపోయింది. ఇది పాడైపోయింది. ఆహా, ఎంత బాగా కాలింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా చాలా బాగుంది. ఇంకోటి నాకు చూస్తా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సార్. ఇద్దరికి చూస్తాను. తెగింది చాట్, ఇది పాడైపోయింది. ఇప్పుడు మంచిది. ఆహా, మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా కాల్చి తిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.